అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు ఉండాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వర్ధనపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చాడా మరియు సురేఖ అన్నారు. మహిళల కష్టాన్ని తగిన ఫలితం ఉండాలన్నదే మహిళా దినోత్సవం ఆవిర్భావానికి కారణంగా నిలిచిందన్నారు. మహిళల కష్టానికి తగిన ఫలితం దక్కినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం. మహిళలు ఎంత ఎత్తుకు ఎదిగినా వివక్షత కొనసాగుతూనే ఉందని, మహిళలు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్లు అయినా లైంగిక అసమానతలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రభుత్వాలు మహిళా సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం పకడ్బందీగా చట్టాలను అమలు చేయాలని, చట్టసభల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేయాలని సందర్భంగా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. సందర్భంగా వర్ధనపేట నియోజకవర్గం మహిళా తల్లులందరికీ, వరంగల్ జిల్లా మహిళా తల్లులందరికీ, తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మహిళల పైన ఎక్కడ చూసినా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరూ పండు ముసలి కానించి మొదలు పెడితే పసిపిల్లల కానించి కూడా అన్నీ ఈ లైంగిక దాడులు, అత్యాచారాలు ఇవే జరుగుతున్నాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడి మహిళలకు మంచి రక్షణ కలిగేటట్టు చూడాలని కోరుకుంటూ, ఇదే ప్రభుత్వం మహిళలకి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలని కోరుకుంటూ, తర్వాత విషయము 6 గ్యారంటీలల్లో మహిళలకు 2500 పింఛన్ ఇస్తానన్నాడు ముఖ్యమంత్రి. తర్వాత రేవంత్ రెడ్డి 4000 పింఛన్ అన్నాడు, అది కూడా లేదు. ఇంతవరకు ఏది కూడా మహిళలకు సరైన న్యాయము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతలేదు. మహిళలపైన జరుగుతున్న అత్యాచారాలు కూడా అరికట్టాలి. మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మినిస్టర్లు కూడా అసెంబ్లీలో ఇలాంటి విషయాలకు కొంచెం ఇంకా మహిళలకు మంచి జాగ్రత్తగా ఉండేటట్టు చూడాలని తీర్మానం చేయాలని కోరుకుంటూ, మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున వర్ధనపేట నియోజకవర్గం మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.